కడప నియోజకవర్గంలోని ప్రజలు ఆరోగ్యం పట్ల ఇబ్బందులకు గురికాకుండా కూటమి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేసింది. అందులో భాగంగానే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమక్షంలో సుమారు 3 కోట్ల రూపాయలు పైబడి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే అభివృద్ధి పదంలో పనిచేసుకుంటూ ముందుకు వెళుతున్నామని ఎమ్మెల్యే కొనియాడారు. గత ప్రభుత్వాలు పేదల పట్ల నిర్లక్ష్యం వహించి పేదలను నట్టేట ముంచారని ఎద్దేవా చేశారన్న. ఎవరైతే పేదల కోసం పాటుపడి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళతారో అలాంటి నేతల్ని అధికారంలో ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. నా మొబైల్ కొంచెం వెనక్కి పెట్టినా. అన్న కొంచెం రీపక్కన అన్న ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి ఈరోజు గెలిపించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ కడప నియోజకవర్గం విషయానికి వస్తే అసలు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీనే జరగలేదు. పాపం బాధితులు పేదోళ్ళు ఇక్కడ గెలిచిన వ్యక్తి పాత ఎమ్మెల్యే ఇంటికి వెళ్తే నేను సీఎం రిలీఫ్ ఫండ్ సంతకం పెడితే నీకు అర్థం నాకు అర్థం యూజ్ చేసుకున్న పరిస్థితిలో గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడిచిందని సందర్భంగా మీకు అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన రోజు నుంచే ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల పైచీలకు సీఎం రిలీఫ్ ఫండ్లు ఈ కడపలో పంపిణీ చేయడం జరిగింది. ఎవరు వచ్చినా బాధితులు పేదలు ఎవరు వచ్చినా కూడా ఏ విధమైన రెఫరెన్స్ లేకున్నా కూడా వాళ్ళ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ తీసుకొని వాటిని ప్రాసెసింగ్ చేసేసి మళ్ళా వాళ్ళకి వచ్చిన చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది.